వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశంలోనూ అవినీతి రాజ్యమేలుతుందని మెగా డిఎస్సీ పేరుతో చేపట్టిన ప్రక్రియలో పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటా అవకతవకలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని వైసీపీ యూత్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ సలాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ దగా డిఎస్సీపై రాష్ట్ర వ్యాప్తంగా యువత ఉద్యమిస్తున్న తరుణంలో, అలాగే రాబోయే శాసనసభ సమావేశాల్లో వైసీపీ వైపు నుండి వచ్చే ప్రశ్నలను తట్టుకోలేకనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 9 మంది అభ్యర్థులు ఐఐటి నుంచి వచ్చారు, 17 మంది అభ్యర్థులు ఎన్ఐటి నుంచి వచ్చారు, అలాగే 6 మంది అభ్యర్థులు ఐఏఎం నుంచి వచ్చారు. అదే మాదిరిగా ఎంబీబీఎస్ బీడీఎస్ చేసిన వాళ్ళు 18 మంది ఉన్నారు. వీళ్ళందరూ అర్హులు కాదా అని అడుగుతున్నాను. నీ కొడుకులాగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఇతరుల డబ్బులతో పోయి ఫారెన్లో డిగ్రీలు చేయకపోయినా కూడా ఇక్కడ కష్టపడి చదివి ఐఐటిలో, ఎన్ఐటిలో, ఐఐఎంలో ర్యాంకులు సాధించి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో ర్యాంకులు సాధించి దేశంలోనే అతి పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో డిగ్రీలు వాళ్ళు పూర్తి చేసి ఇవాళ గ్రూప్ 1 రాసి వాళ్ళు అభ్యర్థిగా సెలెక్ట్ అయ్యారు. 8లో గ్రూప్ 1కి ఎంపికైన గ్రూప్ 1 రాసిన అభ్యర్థుల్లో దాదాపుగా 39 మంది క్యాండిడేట్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ గ్రూప్ 1కి ఎంపికైన వాళ్ళల్లో నువ్వు ఏదైతే చెప్తున్నావో అర్హత లేని వాళ్ళని ఎంపిక చేశాము అని చెప్పేసి ఈరోజు నీ కొడుకు రాజకీయ జీవితం కోసము కష్టపడి ప్రతిభ ఉండి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడానికి కోటి ఆశలతో వాళ్ళు చదివి రాత్రింపగలు చదివి వాళ్ళు ఈరోజు ఇక్కడ రాశారో గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారో అదే అభ్యర్థులు అందులో నుంచి దాదాపుగా 16 మంది యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా సెలెక్ట్ అయ్యారు. అందులో మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా 5 మంది అభ్యర్థులు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు, ఒకరు ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అయ్యారు, 3 నుంచి 4 అభ్యర్థులు ఐపీఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు, ఐఆర్ఎస్లు ఉన్నారు. ఇంత ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని కేవలము నీ పార్టీ మనుగడ కోసము, నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసము, వీళ్ళ క్రెడిబిలిటీని, వీళ్ళ తాలూకు ఇమేజ్ని నువ్వు రోడ్డు మీద పడేస్తున్నావంటే ఇంతకన్నా నీచమైన, ఇన్నాళ్ళు నీ రాజకీయ జీవితం కోసము ఎన్టీఆర్ని వెన్నుపోటు పరిచావు, రకరకాల చెత్త రాజకీయాలు చేశావు. మొట్టమొదటిసారి విద్యార్థుల భవిష్యత్తులు, వాళ్ళ తాలూకా ఆశలతో నువ్వు ఆడుకుంటున్నావు చంద్రబాబు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సెక్టార్లో కానీ ఉన్న ఉద్యోగులు 101 మంది ఉన్నారు. అందరూ చదువుకొని ప్రతిభ కనపరిచి రకరకాల ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, కేంద్ర సర్వీసుల్లో అత్యుత్తమ విధుల్లో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన వాళ్ళే. ఆ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేసిన వాళ్ళు ఎవరు? గతంలో 2014 నుంచి 19లో నీ ప్రభుత్వ హయాంలో ఎంపికైన అభ్యర్థులే మళ్ళీ గ్రూప్ 1లోకి వచ్చారు. సక్రమము, మేము చేస్తే అక్రమము, నువ్వు చేస్తే అక్రమం అని చెప్పి కేవలము డిఎస్సిని డైవర్ట్ చేయడానికి ఇంత సిగ్గుమాలిన చర్యకు తెరలేపా చూసావు చంద్రబాబు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి మాత్రం నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. నీ కుప్పం ఆర్డీఓగా ఎందుకు నియమించుకున్నావు? కోర్టు తర్వాత ఫోకల్ నుంచి నాన్ ఫోకల్కి మార్చమన్న తర్వాత అదే ఆర్డీఓని అదే కుప్పం డెవలప్మెంట్ అథారిటీలో నియమించుకోలేదా? అధికారిగా నియమించుకోలేదా? అంటే నువ్వు చేస్తే రైటు, మేము చేస్తే తప్పు. అక్రమంగా వచ్చాయని చెప్తున్నప్పుడు మరి నువ్వెందుకు నియమించుకున్నావు? మేము వచ్చిన తర్వాత ఈవెన్ ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఎక్కడ కూడా ఇంపర్సనేషన్ జరగకుండా ఫేషియల్ రికగ్నిషన్ మెథడ్ తీసుకొచ్చాము. ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఇక్కడ చేసిన తర్వాతే ఇదే విధానాన్ని యూపీఎస్సీ కూడా ఇంటర్వ్యూల గురించి ప్రస్తావించారు. అయ్యా, ఆ ఇంటర్వ్యూలు ఎవరెవరు వచ్చారు? గతంలో నువ్వు నియమించిన చైర్మన్ ఒకే బోర్డు పెట్టేవాడు. ఆ ఒక్క బోర్డులో లింగుమని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని ఇంటర్వ్యూలు నడిపేవాడు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ 3 బోర్డులు పెట్టింది. 3 బోర్డులు పెట్టి ఒక్కొక్క బోర్డులో 2 ఏపీపీఎస్సీ మెంబర్లు, 2 సీనియర్ మోస్ట్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు, ఒక అకాడమిషియన్ని పెట్టుకుని ఇంటర్వ్యూలు చూసాం. ఇప్పుడు ఒకసారి చూస్తే మనము ఎవరెవరు ఉన్నారు ఇంటర్వ్యూస్ లో. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒంగోలు నగరంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. 3000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమై మినీ స్టేడియం వరకు సాగింది. భారత్ మాతాకి జై, వందే మాతరం అన్న విద్యార్థుల నినాదాలతో నగరం మారుమ్రోగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో గత 5 రోజులుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
రేపు ఆగస్టు 15వ తారీఖున మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే లాస్ట్ 5 డేస్ నుంచి కూడా ప్రజల్లో దేశభక్తిని ఇమిడించేలాగా అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే మనకి యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి స్వాతంత్ర్యం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసేలాగా కొన్ని కార్యక్రమాలు అంటే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక మ్యారథాన్ వాక్ అని చెప్పి మనము కండక్ట్ చేస్తాము. ఒంగోలు పట్టణంలో సుమారు 2 నుంచి 3 వేలు వరకు కూడా స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా పౌరులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము. సో వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రంగాల్లో ప్రగతిని మనం సాధించాము. దాంతోపాటు మనకి 2047కి ఒక విజన్ అనేది మనం వికసిత భారత్గా ఒక విజన్ పెట్టుకున్నాము. అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ విజన్ని మనం సాధించేలాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పౌరుడు కూడా తన వంతు కృషి తను చేయాలని చెప్పేసి మనం అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే దేశం యొక్క ఇంపార్టెన్స్ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు దేశానికి వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ప్రతి సిటిజన్స్ అందరూ కూడా చాలామంది హౌస్ మీద ఫ్లాగ్ పెట్టుకోవడం, తర్వాత ఇండివిజువల్గా వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేయడం, దాంతోపాటు తిరంగ ర్యాలీసు, తర్వాత హర్ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద ఫ్లాగ్స్. రేపు 14th మెగా ప్లాంటేషన్ డే ఉంది. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ రకంగా మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక ఉత్సవంలాగా ఒక పండగలాగా ప్రకాశం జిల్లా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరోయిన్ మానస వారణాసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ హైటెక్స్లో 2వ రోజు ఘనంగా 14వ సిఎన్సి ఎక్స్పో. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీసీఎన్ సంస్థ నెలిన్ టీవీ స్టాల్. నర్సాపురంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. నియోజకవర్గంలో పరిశీలించిన అన్ని చోట్ల పనితీరు బాగుందని వెల్లడి. మెగా డిఎస్సి పేరుతో చేపట్టిన ప్రక్రియలో పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోట అవకతవకలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు. వైసీపీ నేత సలాంబాబు ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ మానస వారణాసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.